హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను వన్ పీస్ చాప్టర్ 1126 ఫుల్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ చాప్టర్లో సాటర్న్కి తను డిజర్వ్ చేసిన పనిష్మెంట్ దొరుకుతుంది. ఈమో అతన్ని డెస్ట్రాయ్ చేసి గార్లింగ్తో రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు గార్లింగ్ వచ్చి 5 ఎల్డర్స్లో ఒకడు. అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 1126 టైటిల్ పేరు వచ్చి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఈ చాప్టర్లో టోటల్ 17 పేజెస్ అనేవి ఉన్నాయి. ఈ చాప్టర్ ఎల్బా షిప్ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ షిప్ లో స్టార్ మెంబర్స్, జెయింట్ వారియర్స్ అండ్ మిగిలిన వాళ్ళు ఎగ్గేట్ ఐలాండ్ నుంచి ఎస్కేప్ అయినందుకు పార్టీస్ అండ్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఓయిమో అండ్ కాసి ఎనిమిస్ లాబీలో జరిగిన 2 years తర్వాత ఏం జరిగిందో షిప్ లో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను అండ్ కాసి ఇద్దరం కలిసి డారే అండ్ బ్రోగిని మీట్ అవ్వడం కోసం లిటిల్ గార్డెన్ కి వెళ్ళాము. అక్కడ డారే అండ్ బ్రోగి వెపన్స్ డిస్ట్రాయ్ అయిపోయినా కూడా వాళ్ళు హ్యాండ్స్ తో ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. బికాస్ హకోకో అటాక్ తో ఐలాండ్ ఈటర్ ని డిఫీట్ చేయడం వల్ల డారే అండ్ బ్రాగి వెపన్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఐలాండ్ ఈటర్ అంటే అది ఒక సీ క్రియేచర్ లైక్ గోల్డ్ ఫిష్, సొరచాప, తిమింగలం అలాంటివి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ అటాక్ ని ఫస్ట్ టైం డారే అండ్ బ్రాగి స్ట్రాయట్ క్రూని మీట్ అయినప్పుడు యూజ్ చేశారు. దాని తర్వాత ఈ అటాక్ ని యూజ్ చేయడం ఇది సెకండ్ టైం. ఇక చాప్టర్ లోకి వస్తే వాళ్ళ ఫైట్ కంటిన్యూ చేయాలంటే వెపన్స్ కావాలి. సో ఓమాయ్ అండ్ కాసి డారీ బ్రాగీతో ఎల్బాకి వెళ్లి వెపన్స్ కొనుక్కొని ఫైట్ కంటిన్యూ చేయమని కన్విన్స్ చేస్తారు. అప్పుడు నామి వచ్చి మీరు ఇప్పటికే ఫైట్ చేసుకుంటున్నారా అని డారీ అండ్ బ్రాగిని అడుగుతుంది. ఇక్కడ నామి కొంచెం ఇరిటేట్ అవుతుంది. అది గమనించిన ఊసప్ వారియర్స్ కల్చర్స్ ని రెస్పెక్ట్ చేయమని నామిని తిడతాడు. అండ్ లూఫీ కూడా వారియర్స్ కల్చర్స్ యొక్క ఇంపార్టెన్స్ ని మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ సాంజీ వచ్చి జైన్స్ డ్రింక్ చేసే ఆల్కహాల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్తాడు. అప్పుడు జైన్స్ లో ఒకతను ఈ ఆల్కహాల్ వచ్చి గ్రీన్ పేరీ, దీంతో కేర్ఫుల్ గా ఉండండి, ఈ ఆల్కహాల్ తాగడం వల్ల హాలుజినేషన్స్ ని కాజ్ చేస్తుందని చెప్తాడు. అంటే జరగంత జరగనట్టు ఊహించుకోవడం, దాన్ని హాలుజినేషన్ అని అంటారు. మీన్ వైల్ పక్కనే ఉన్న బోని కూమా వల్ల కూర్చుంటుంది. అప్పుడు కూమా బోని ఫేస్ ని చూస్తూ నవ్వుతాడు. అండ్ బోనికి ఫాదర్ ఫేస్ మీద ఉన్న స్మైల్ ని అండ్ అతన్ని చూడటం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆల్కహాల్ చాలా పెద్ద ప్రాబ్లం గా ఉంది అండ్ ఎల్బా ఆర్క్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తుందని అయితే అనిపిస్తుంది. బికాస్ జెంట్స్ నార్మల్ హ్యూమన్స్ కి గ్రీన్ పేరీ ఎలా హాలుజినేషన్స్ కాజ్ చేస్తుందో చెప్తున్నారు. అయితే ఆ ఆల్కహాల్ ని ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల పీపుల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి గాల్టర్ ఐలాండ్ కి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ 1 month ముందు జరిగిన బటులమే రిటైర్డ్ పైరేట్స్ ఫ్లాగ్ ని కాల్చడం చూస్తాము. చాప్టర్ 1059లో లకీరో బటులమే యాక్టివిటీస్ గురించి మాట్లాడుతూ బటులమియాని ఏం చేయకుండా వదిలేస్తే మీరు మీ డ్యూటీస్లో ఫెయిల్ అయినట్టేనని రేడియర్ పైరస్తో చెప్తాడు. ఇప్పుడు ఆ కవర్ స్టోరీలో బటులమే శాంక్స్ ఫ్లాగ్ ని కాల్చిన చోటే శాంక్స్ బటులమే డిఫీట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అతని కాళ్ళు చేతులు కట్టేసి శాంక్స్ ముందు మోకాలతో కూర్చొని ఉంటాడు. అప్పుడు శాంక్స్ బటులమేదో మా ఫ్లాగ్ కాల్చడం వల్ల రెడ్ హెడ్ పైరట్స్ యొక్క బలగాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు గనక నిన్ను క్షమిస్తే అది శాంక్స్ ప్రొటెక్షన్ లో ఉన్న ఐలాండ్ కి అండ్ ఫ్రెండ్స్ కి పెద్ద డేంజర్ అని చెప్తాడు. ఎవరి ఐలాండ్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం తను ప్రతి చోట ఉండలేడని శాంక్స్ కూడా తెలుసు. అందుకే ఎంపరర్ ఆఫ్ ది సీ యొక్క ఫ్లాగ్ ఉండాలి. బికాస్ ఎంపరర్ మీద భయం లేదా రెస్పెక్ట్ కలిగించి ఉండాలి. ఇక చాప్టర్ లోకి వస్తే తన తప్పులు తెలుసుకున్న బెట్టలమియ్య ఏడుస్తూ మీరు చెప్పింది నిజమే, ఐఎమ్ రియల్లీ సారీ, నేను దీని గురించి ముందుగానే ఆలోచించలేదు, నేను క్షమించడానికి పెద్ద తప్పే చేశాను, నన్ను క్షమించండి అని ఏడుస్తూ అడుగుతాడు. ఇక్కడ చూసుకుంటే బటులమియా లాంటి వాళ్ళు ఎంపరర్ ఆఫ్ ది సీ యొక్క ఫ్లాగ్ ని కాల్చడం పని అనుకుంటారు. బికాస్ అతను మంకీ డూలిఫీ యొక్క ఫ్యాన్ బై కాబట్టి. బట్ చాప్టర్ 870లో చూసుకుంటే ప్రొటెక్షన్ లో ఉన్న టౌన్ ఫ్లాగ్ ని బటులమియా నిజంగానే కాల్చాడు. అది కూడా సాంగ్స్ ప్రొటెక్షన్ లో ఉందని తెలియకోకుండా. ఆ తర్వాత చాప్టర్ లో టౌన్ ప్రజలకి స్టార్ హార్ట్ మర్చెండైజ్ ని అమ్మడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ సోషల్ క్రిటిసిజాన్ని అప్లై చేస్తాడు. ఆ విషయం తరువాత లూఫీ మీద ప్రజలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇమాజిన్ చేయండి. దీన్ని ఇగ్నోరెన్స్ అని అన్నారు, నెగ్లెజెన్స్ అని అంటారు. బికాస్ 2 ఎంపరర్స్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ గా అర్థం చేసుకోకుండా ఇలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ప్రజలకి ఎంపరర్స్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది అండ్ వాళ్ళ మీద నమ్మకం అనేది పోతుంది. ఇక చాప్టర్ లోకి వస్తే రెడ్ హెడ్ పైరట్స్ లో ఒకడైన హాంగో బటులమేకి ఒక చిన్న బాటిల్ ని ఇస్తాడు. ఆ బాటిల్లో డేంజరస్ పాయిజన్ అనేది ఉంటుంది. నీకు 1 month టైం ఇస్తున్నాను, ఎలాగోలా లూఫీకి తాగించమని చెప్తాడు. అయితే ఎవరైతే ఈ పాయిజన్ ని డ్రింక్ చేస్తారో బాడీలో ఉన్న బ్లడ్ బరెస్ట్ అయ్యి చాలా పెయిన్ తో చనిపోతాడు. నువ్వు చేసిన పనికి మీ బాస్ అయిన లూఫీ కూడా ఒక రీజనే. బికాస్ బటులమే వచ్చి లూఫీ కోసం పనిచేస్తున్నాడు. అందుకే హాంగో బటులమేతో పాటు లూఫీ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్తాడు. దానికి బటులమియా ఇది చాలా దారుణమైన పనిష్మెంట్, లూఫీకి అలాగే వేరే వాళ్ళకి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని చెప్పి సడన్ గా బటులమియా ఆ పాయిజన్ బాటిల్ ని తీసుకుని తాగేస్తాడు. పక్కనే ఉన్న బటులేమా పైరట్స్ నో బాస్ ఆ పాయిజన్ ని డ్రింక్ చేస్తే బ్లడ్ కక్కుని చనిపోతారని చెప్తారు. ఇక్కడతో నా చాప్టర్ ముగిసిపోయింది అని బటులేమే అనుకుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న షాంక్స్ అండ్ బెక్మెన్ ఇంట్రెస్ట్ తో చూస్తూ ఉంటారు. నెక్స్ట్ బటులేమే హాంగోతో లూఫీ తన ఫ్లాగ్ ని అండ్ బ్రదర్ కప్ కూడా ఇవ్వలేదు, వాటిని మా అంతటా మేము తీసుకున్నాము కాబట్టి మాకు లూఫీకి ఏం సంబంధం లేదు. లూఫీ యొక్క ప్రెసియస్ టైం ని మాలాంటి వాళ్ళ మీద వేస్ట్ చేయాలని మేము అనుకోవడం లేదు. బట్ యాంకోతో ఫూలిష్ గా ఛాలెంజ్ చేసినందుకు పనిష్మెంట్ గా చనిపోతున్నాను. కానీ బటులేమే బాధపడుతూ లూఫీ వన్ పీస్ ని క్లెయిమ్ చేసి పైరేట్ కింగ్ అవడం చూడలేకపోతున్నానని అండ్ అది తన డ్రీమ్ అని కూడా చెప్తాడు. ఫార్చునేట్లీ బాటిల్లో ఉండేది పాయిజన్ కాదు, చూస్తుంటే ఇది ఒక లాయల్టీ టెస్ట్ లాగా ఉంది.
తర్వాత షాంక్స్ వాళ్ళని ఫ్రీ చేస్తాడు. బటర్‌ఫ్లై షిప్‌లో వెళ్తూ గాంబియాతో షాంక్స్ అడ్రస్‌ని చూసి టెర్రిఫయింగ్ మ్యాన్ అని అనుకున్నా. బట్ ఇప్పుడు షాంక్స్‌ని చూస్తుంటే నైవ్ అని తెలిసిందని చెప్తాడు. ఇక షిప్‌లో షాంక్స్ నవ్వుతూ ఉండడం చూసిన బెక్ ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. దానికి షాంక్స్ లూఫీని ఎవరో ఇంతగా కేర్ చేసుకోవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. బట్ షాంక్స్ అండ్ బెక్‌మ్యాన్ అనుకున్న యాసఫ్ బటర్‌ఫ్లై షిప్‌కి గన్‌తో ఏం చేసి ఆల్రైట్ బాస్ పక్కకు తప్పుకో బిజినెస్ ఈజ్ బిజినెస్ అని బటర్‌ఫ్లై షిప్‌ని షూట్ చేసి ఒక హ్యూజ్ ఎక్స్‌ప్లోజన్‌తో డిస్ట్రాయ్ చేస్తాడు. బటర్‌ఫ్లై షిప్‌కి ఉన్న లూఫీ సైడ్ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు నరేటర్ చెప్తూ గాల్టార్ ఐలాండ్ దగ్గర బటర్‌ఫ్లై షిప్ మునిగిపోయింది. వాళ్ళ పేట అన్నాను అని చెప్తాడు. ఇక నుంచి అచోన్సో ఐలాండ్‌కి షీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. బ్లాక్ బేర్ లాని డిఫీట్ చేసి తన దగ్గర ఉన్న రోడ్ పోనోగ్రాఫ్‌ని కాపీ తీసుకొని తిరిగి అచోన్సో ఐలాండ్‌కి వచ్చి నకమాస్తో మీటింగ్‌లో ఉంటాడు. ఇంకో పక్క టీస్‌తో వన్ పీస్‌ని ఫైండ్ అవుట్ చేయడం కోసం అచోన్సో ఐలాండ్‌లో ఉన్న పైరేట్స్ ఫైర్‌లో ఉంటారు. అలాగే పేజరు మీద గార్ప్ అండ్ కోబీ అటాక్స్‌తో కొన్ని బ్యాండేజెస్ ఉండి ఐలాండ్‌లో ఉన్న స్కల్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క సౌజన్ వుల్ఫ్ ఐలాండ్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయడంలో హెల్ప్ చేసి బిల్డింగ్‌ని మళ్ళీ ఒరిజినల్ లొకేషన్‌లో ప్లే చేస్తూ ఉంటాడు. బట్ తన సైజ్ వల్ల ఇంకా ఎక్కువ బిల్డింగ్స్‌ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్యానెల్‌లో చూసుకుంటే కోబీ అండ్ బ్లాక్ మోరియా ఎస్కేప్ అయినందుకు బ్లాక్ బియర్డ్ పేజర్ మీద చాలా కోపంగా ఉంటాడు. బికాజ్ వరల్డ్ గవర్నమెంట్ అండ్ మెరూన్స్‌తో నెగోషియేట్ చేయడానికి కోబీ చాలా ఇంపార్టెంట్. బట్ కోజాన్ గార్ప్‌ని క్యాప్చర్ చేసినందుకు బ్లాక్ బియర్డ్ చాలా సంతోషంగా ఉంటాడు. తన కోజాన్ టీచ్‌తో నిజంగా నేను అతన్ని చంపాలనుకున్నా బట్ గార్ప్ సర్వైవ్ అయ్యాడని చెప్తాడు. అప్పుడు టీచ్ నీ జాబ్‌ని చాలా బాగా చేసావు కూజాన్. నువ్వు తప్ప గార్ప్‌ని ఇంకెవరు కూడా క్యాప్చర్ చేయలేరని చెప్తే కూజాన్ నిజం చెప్పాలంటే తన దగ్గరికి వెళ్ళడానికి నాకు చాలా టైం పట్టిందని రిప్లై ఇస్తాడు. ఇక్కడ గార్ప్ బ్యాండేజెస్‌తో కవర్ అయ్యి ఒక సెల్‌లో కొలుసులతో కట్టేసి ఉండడం చూస్తాం. అండ్ ముందు బ్లాక్ బియర్డ్ మీటింగ్‌కి వెళ్తాడు కదా, అక్కడికి పుడ్డింగ్ కూడా వస్తుంది. ఆమెని ఫోర్స్ చేసి బ్లాక్ బియర్డ్ పక్కన కూర్చోబెట్టుకోవడం చూస్తాం. అప్పుడు బ్లాక్ బియర్డ్ మన దగ్గర 3 ఐడ్ అమ్మాయి కూడా ఉందని మెన్షన్ చేస్తాడు. అంటే పుడ్డింగ్‌ని కూడా క్యాప్చర్ చేయాలని అనుకుంటున్నారని అయితే అనిపిస్తుంది. బికాజ్ పుడ్డింగ్ రోడ్ పోనోగ్రాఫ్‌ని చదవగలదు. అందుకే ఆమెను క్యాప్చర్ చేస్తున్నారని అనుకుంటా. నెక్స్ట్ బ్లాక్ బియర్డ్ నావల్ కంపెనీ ఉమెన్ షిప్పింగ్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్న లాఫ్టీని పిలుస్తాడు. అతను మోరిజ్వాకి ఫుడ్ సప్లైస్ ని కట్ చేసిన రెవల్యూషనరీ ఆర్మీ మూవ్మెంట్స్ ని గమనిస్తూ ఉంటాడు. అలాగే పోర్ట్లో కాలిపోయిన కొన్ని షిప్స్ ను చూడొచ్చు. నెక్స్ట్ బ్లాక్ బియర్డ్ లాఫ్టీతో మాట్లాడుతూ నీ పనిలో పడిపోయి ప్రిపరేషన్ గురించి మర్చిపోవద్దని చెప్తాడు. అయితే ఆ ప్రిపరేషన్ ఏంటో మనకైతే తెలియదు. నెక్స్ట్ రాబోయే చాప్టర్లు రివీల్ చేయొచ్చు. అప్పుడే బ్లాక్ బియర్డ్ పైరట్స్ అయిన కరీబో, క్యాట్రీనా డెవోన్ అండ్ ఆగరు హచ్నోజో ఐలాండ్ కి చేరుకుంటారు. అండ్ పీజరు హచ్నోజో ఐలాండ్ జైంట్ ఆర్మీని యూజ్ చేసి షిప్ ని డైరెక్ట్ గా మీటింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అయ్యి సముద్రం మీద ఎల్బా షిప్ సేల్ అవుతూ ఉండడం చూస్తాం. అండ్ నరేటర్ వచ్చి వాళ్ళ ఎగాడ్ ఐలాండ్ నుండి వెళ్ళిపోయి 2 రోజులు అయ్యింది. అండ్ ఒక రీజన్ వల్ల ఎల్బాకి చేరుకోలేదు. ఈవెన్ గ్రేట్ ఎరిక్స్ అయిన జైంట్ పైరట్ షిప్స్ తో జాయిన్ అయినా కూడా వాళ్ళకి ఎల్బాకి వెళ్ళడానికి టైం పడుతుంది అనుకుంటా. అది అయిపోయిన తర్వాత థౌజండ్స్ అన్ని షిప్ లో డ్రింక్ చేసిన వాళ్ళందరూ లేచి చూస్తే ఏముంది, థౌజండ్స్ అన్నితో సహా లూఫీ, జోరో, నామి, సాంజీ, ఊసప్ అండ్ చాపర్ సడన్ గా కనపడకుండా పోతారు. ఎవరైతే ప్రజెంట్ ఎల్బాలో ఉంటారో అది తెలిసి షాక్ అవుతారు. అప్పుడు డారియా అండ్ బ్రాగి వచ్చి వీ మస్ట్ ఫైండ్ దెమ్, వాళ్ళు లేకోకుండా మనం ఎల్బాకి వెళ్ళలేమని చెప్తారు. దానికి రాబిన్ వాళ్ళు సముద్రంలో ఉన్న ఫిషెస్ వల్ల స్విట్ అయిపోయి ఉంటారని చెప్తుంది. అప్పుడు ఫ్రాంకీ నువ్వు చెప్పింది నిజమే ఉంటుంది, ఇక్కడ సీకింగ్స్ అండ్ బిగ్ ఫిషెస్ ఎక్కువగా ఉన్నాయని అంటాడు. ఇక లాస్ట్ పేజ్ లో చూసుకుంటే ఎవరో నిద్రపోతున్న నామిని లేపుతుండడం చూస్తాము. బట్ ఆ పర్సన్ ఎవరో ఈ చాప్టర్ లో చూపించారు. మేబీ లూఫీ అయ్యుండొచ్చు లేదా ప్రిన్స్ లోకి అయ్యుండొచ్చు. ఇక్కడ ప్రిన్స్ లోకి ఎవరంటే రూరల్ ఆఫ్ ఎల్బా. అప్పుడు నామి లేచి నేను బాగా డ్రింక్ చేసినట్టు ఉన్నా, అందుకే ఇంతలా నిద్రపోయానని చెప్తుంది. నామి లేచి చూస్తే తను ఒక పెద్ద రూమ్ లో అనేది ఉంటుంది. అది లోగో పీసెస్ తో తయారు చేసిన రూమ్ లో ఉంటుంది. అలాగే నామి వైకింగ్ వారియర్ అవుట్ఫిట్ ని వేసుకొని ఉండడం చూస్తాం. అండ్ తన బ్యాక్ లో ఒక స్వాడ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎడిటర్ వచ్చి ఇదేం ప్లేస్, ఒక కొత్త అడ్వెంచర్ వెయిట్ చేస్తుందని కామెంట్ చేస్తాడు. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.